ఎట్టుపోయిండు మా బావగాడు, ఈరోజు పట్టుకొని తీరుతా. నీ అమ్మ ఎట్టుపోయిందో ఏంటో. బావా అక్క, మా బావ ఎట్టుపోయిందే. నీ బావ నాకే మెరకపోయి గడి పడిపోయింది. పో ఎట్టుపోయిందా? వద్దులా నిన్నే. అమ్మ నువ్వేందా నాయమ్మడు పడ్డావు? లేవు, పైకి లేవు. చెప్పు ఏది చెప్పు. ఎందుకు బావా నేను చెప్పిన పని చేస్తలేవు? నేనంటే ఇష్టం లేదా? ఏ పొట్టిదనా, నన్ను అడగకు, నాతోడు కాదు. ఏ బావా నీతోనే అయిద్ది, ఎవరితో కాదు. ఊర్లో ఎవరు అడుగుపోయే? బావా అందరిని అడిగినాను బావా, ఎవరితో కాదంట, నీతోనే అవుతుందంట. నాకు బావే కదా. తెలుస్తుంటే నాకు చాలా ఫీలింగ్ వచ్చేస్తుంది. ఏంది నాతో అయ్యేది? బావా ఈరోజు నేను విడిచిపెట్టా బావా. అంతకన్నా పెద్దది ఉంది ఈడ. నేను కూడా లైన్ లోనే ఉన్నా కదా. ఏయ్ చక్కగా నిలబడరాదు రే. చక్కగా నిలబడతారా లేదంటే ఎవరింటికి వాళ్ళు వీక్తారా? ఒకరి మీద ఒకరు నొక్కుంటారు ఏందో చోటలు గారంగా. చూడక్క బర్రెన్నట్టుండి నా మీద పడుతుంది ఊకే. అమ్మ బర్రెని బాగానే అంటున్నావు, బర్రెలాగా నీ మీద ఎక్కడ ఎందుకు పడతాను నేను? నువ్వు మాట్లాడక ఊకో. ఏంది బర్రెలా పడ్డా నీ మీద? అవును మళ్ళా. నేను ఏదో చూస్తుంటే బర్రెలా పడ్డా అంటున్నావు. ఏంది ఇక్కడ చూడే పోరి బర్రెవే మరి. బర్రెనా? నువ్వేంది ఎండి పని చెక్కవా? ఏయ్ మంచిగా మాట్లాడు, నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావేంది? మరి బర్రె అంటే ఏందో బక్కముండ మొత్తం నీ మీద వచ్చేదో పడ్డట్టు. కాదే లైన్ ముందు వాళ్ళు వచ్చి కట్టిరు, నువ్వు కట్టినావా నేను కట్టినా? ఓ బాగా కట్టోలే పాసల లైన్. సాలినంత ఈనాడు వెనకన్నాడు. ఏయ్ ఎంటికని కొంచెం చంపుతా. మా ఇంటికి లొల్లి పెట్టుకుంటారేందే? ఉంటే ఉండిరు పీక్తా పీకురి. ఒకటే లొల్లి కాలిపోను. హలో నేనే మాట్లాడతాండ. అరే తీ కోకా కోలా ఆంటీ కాదు, కోకా పేట ఆంటీని మాట్లాడుతున్నా. ఏమైందేడా బట్టలు వంచి పెడుతురా? ఇగో అక్క ఇవరకే పంచాయతీ మీద ఉన్నా, నా దమా ఖరాబ్ చేయకు, నన్నేం అడగకు. బానే ఉన్నానండి, ఇంకా బీపీ షుగర్ రాలేదు. ఏయ్ నిన్ను అడిగిందా అవి కవితక్క? నిన్ను అడిగిందా? నన్ను అడిగింది. నువ్వెందుకు దూరం చెప్తున్నావు? నిన్ను అడుగుతా నువ్వే చెప్పు. అట్లాంటప్పుడు నువ్వెందుకు చెప్పినావు? నేను ఇట్లా చూసింది కాబట్టి నీ అవ్వ ఆపుర్రే, ఇంతకు సాటుకు ఎందుకు నిలబడ్డారు చెప్పుర్రే. ఏమో అక్క అది చెప్తాదంట, దాన్నే అడుగు. ఈ అవ్వ మీరు దేనికి నిలబడితే నాకెందుకు గాని. మోనిక ఓ పోరి గ్యాస్ ఏదే? ఓ వచ్చిందమ్మా వయ్యారి. వచ్చిందండి వయ్యారి. గ్యాస్ ఏమన్నా మా ఇంట్లో తయారవుతుందానే లేదా నేను తయారు చేస్తున్నానా? గ్యాస్ ఏదంటే గట్లే గుర్తున్నవేంది? నువ్వే కదా నిన్న 2000 తీసుకుని ఇలా పొద్దుగాల రమ్మన్నావు. రమ్మనగానే ఉరికొచ్చుడేనా? 100 చెప్తారు, పొద్దుగాల లేవగానే ఉరికొచ్చింది అమ్మ. నీ అవ్వ నువ్వు మెంటల్ దానివా క్రాక్ దానివాయే? నిన్ను ఇట్లకి పోయేటప్పుడు కవిత అని పిలిచి మీ ఇంట్లో గ్యాస్ ఉందాయే అని అడిగినావు. లేదే అంటే 2000 ఇయ్యే నేను రేపు పొద్దున్న ఇప్పిస్తా అన్నావు. మళ్ళీ ఇప్పుడేంది ఇట్లా మాట్లాడుతున్నావు? ఏయ్ నీకు గ్యాస్ కావాలంటే నోరు పని చేయి. లొల్లి చేసావు అనుకో గ్యాస్ గాను పైసలు గాను కట్టెలు పోయే కదా అవుతుంది నీకు. అబ్బబ్బబ్బా మస్తు హుషారున్నవే నువ్వు. ఎందుకే అన్ని హుషారు మాటలు మాట్లాడుతున్నావు? లేకపోతే నా మొగుడు రావద్దా గ్యాస్ కంపెనీ నుంచి? వారా నేనక చేయాలి. సరే తీయే తిట్టు కాదే, ఈ ఊళ్ళో నీ మొగడు ఒక్కడే గ్యాస్ కంపెనీలో పనిచేస్తుండని నీ డిమాండ్ నడుస్తున్నది. అందుకే నువ్వేమన్నా పడాల్సి వస్తుంది. అవునే పడాలే, ప్రతి కుక్కకో రోజు వస్తుంది. ఇప్పుడు నాకొచ్చింది.
ఎందుకు బావ నా మాట వింటలేవు? ఏమైందే మీ బావ ఏమింటలేడు నీ మాట? అక్క నా బావ నా మాట వింటలేడక్క. ఏంది నువ్వు నా ఏమని పడుతున్నావు? ఓకే కాద్ర భిక్షు, మీ చిన్న మర్దల్ ఏదో కోరిక కోరుకుంది, తీర్చకపోయినవురా? ఓ అక్క ఏం మాట్లాడుతున్నావు? ఇది ఏం అడుగుతుందో తెలుసా నీకు? ఏం అడుగుతుందిరా? మీ మర్దలు ఏ బ్యాగో బట్టలో లిప్స్టిక్కో గాజులో ఏవో ఒకటి అడుగుతున్నట్టుంది, ఇప్పకపోయినావు? ఓ అక్క దాని రూపం చూసి మీరు మోసపోతురా? అది అడిగేది గవి కాదక్క. ఆ పిల్ల గై కాకపోతే ఇంకేం అడుగుతాయ్యా బిచ్చపతి? హ, ఏం అడుగుతుందా? ఏం అడుగుతావు దాన్ని అడుగురి, నన్ను ఎందుకు అడుగుతారు? ఏ పోరి ఏం అడిగినావి ఆ పోరన్ని? సపోర్ట్ చేయవే గురిగింజమొకందానా ఏం లేదక్క, ఇంట్లో గ్యాస్ అయిపోయింది, గ్యాస్ తే అని చెప్పిన. మేము ఎవ్వరు పోయినా దొరకట్లేదక్క. అదే మా బావ పోతే ఊకే దొరుకుతుంది. దొరుకుతుంది కాదే, అది దొరుకుతది. అయినా గ్యాస్ ఎంత షార్టేజ్ ఉందో తెలుసా ఆయనకు? అసలు దొరుకుతలేదు. ఆ ముక్క చెప్తే ఇంటలేదు. అయినా గ్యాసే కావాలి కదనే పిల్ల నీకు, నేను ఇత్తది. అబ్బా మంచి పని చేసిన వదినే. ఆ గ్యాస్ తీసుకొచ్చి దీన్ని నెత్తి మీద పెట్టు. గలీలు నేర్పించింది బావా బావా అనుకుంటా. అక్కిస్తా తీసుకో, నాలో నా వెనక రాకు. గ్యాస్ వచ్చినాక నీ ఎందుకు కూర్చుంటా? ఏ మౌనిక, సాయంత్రం వరకు గ్యాస్ ఇంటికి పంపిస్తేనే సరే, లేకపోతే 2000కి 4000 వసూలు చేస్తా. అన్న వచ్చినావా? అప్పటి నుంచి నీ గురించే చూస్తున్నా. నా గురించి చూసలేదురా? నాకేమైనా పెళ్లి చూపులు అయింది? నీ పెళ్ళైనాక మళ్ళీ పెళ్లి చూపులేంది కానీ ఇట్లా ఉత్త ఊపుకుంటూ వస్తున్నావేందన్నా? ఉత్త ఊపుకుంటు రాకపోతే గాలి తేలుకుంటు రావాలా? అట్లా కాదన్నా, గ్యాస్ బుడ్డిలేవి. గ్యాస్ బుట్లు గిడెందుకుంటాయిరా? గ్యాస్ కంపెనీలు ఉంటాయా? నీ కరెక్టే, నువ్వు తెస్తలేవా అని అంటున్నా. నేనేం తెస్తారా? నేను పొద్దున్నే డ్యూటీకి పోయినా, ఎవరెవరైతే గ్యాస్ బుక్ చేసుకున్నారో వాళ్ళకి ఇచ్చొచ్చిన. ఇక చాలా మంది లైన్లు. ఇక ఆయన కూడా కావాలేమో గ్యాస్. ఇప్పుడు నువ్వు ఏమన్నా? మస్తు అందరు లైన్లో, ఇంకెవరికి దొరకలే. అదేంది, నేను 2000 ఇచ్చిన గ్యాస్ కు. అయ్యో మోసపోయినవరా? ఎవరికి ఇచ్చావు 2000? ఇంకెవరికి? వదినకిచ్చిన. ఇప్పుడు నువ్వు ఏమన్నా? వదినకిచ్చిన. వదిలేక గదానికి ఎందుకు ఇచ్చినావు? ఎవరు ఏమన్నారు? ఎందుకేందన్నా, ఏడ గ్యాసులు దొరుకుతలేవు. బుక్ చేద్దామంటే బుక్ కూడా అవుతలేవు. ఇక ఎట్లయినా నువ్వు గ్యాస్ కంపెనీలోనే చేస్తున్నావు కదా అని ఇంటి దాకా వచ్చిన. నువ్వు లేవు, వదినని అడిగినా. అడిగితే ఏమన్నది, 2000 అయితే గ్యాస్కి అని అన్నది. ఇక సరే ఎట్లయినా దొరుకుతలేవు కదా అని ఇచ్చేసి వచ్చిన. నువ్వు వచ్చినాక ఏమని? నీకేం పని లేదు, దానికేం పని లేదు. దానికి ఏమన్నా తెలుసా 2000 గ్యాస్ వస్తుందని? నాకేం తెలుసా? నా చెప్పింది నేను చెప్పిన. అది మంచిగా నువ్వు మంచిగా అడుకొచ్చుకోపో. ఎట్లా ఇచ్చినావు? మరి నా పైసలు ఎవడు ఏమన్నాడు? నేను ఏమన్నా? నువ్వు ఏమనకపోయినా నువ్వే కదా అన్న చేస్తున్నా. అంత నాకు తెలియదు, జరుగు. అదంతా నాకు తెలియదు. నా గ్యాస్ నాకు కావాలి ఇప్పుడు. దౌడ మించి కూతా. నేను ఏమని చెప్పినా, ఇక నాకే ఇంకా గ్యాస్ గత లేదురా అంటే అలా పని చేసేటోనికే ఇంకా ఈమె కాడ 2000కు బిలాకులు అంట గ్లాస్. లే నాకు తెలియదు. నా గ్యాస్ నాకు ఇప్పించేదాకా నీ ఏం పడినా వస్తా, లేకపోతే నా పైసలన్నా నాకు ఇప్పి. అడు ఎవరికి చూద్దాన్ని అడుకుందా దాన్ని తలకే వాళ్ళ కూడా తెలియదు. వచ్చినావా? నీకోసమే కూర్చున్నా ఇక్కడ. నా కోసమా? నా గురించి కాయలో పోరి, నా గురించి ఎందుకు వెయిట్ చేస్తున్నావు? గట్లంటావేందన్నా? నువ్వు గ్యాస్ తీసుకొస్తావని 1000 కాళ్ళతో వెయిట్ చేసుకుంటూ కూర్చున్నా. ఎందుకు అడుగు తింటానిక? ఓ పిల్ల, నేను నీకు చెప్పిన గ్యాస్ తీసుకొస్తాని. ఎవడు వెయిట్ చేయమన్నాడు? నీకు గ్యాస్ కావాలంటే గ్యాస్ కంపెనీ కాడికి వచ్చి బుక్ చేసి తెచ్చుకో. నేనేం తీసుకొస్తా? ఇంకెవరు తీసుకుంటారు? నీ పిల్లమే తీసుకుంది. గ్యాస్ కి 1000 రూపాయలు అయితే 2000 తీసుకుంది గ్యాస్ కి. నీ దగ్గర కూడా తీసుకుందా? చూసినావా? నీ పిల్ల అందరి దగ్గర తీసుకుంది. రాయే అడిగేద్దాం. అందరి దగ్గర తీసుకుంది, నా దగ్గర కూడా తీసుకుంది 2000. ఈయనేమో గ్యాస్ తెలియడు, ఏం తెలియడు. నాడు ఏవలా వీళ్ళందరూ ఇంటి ముండ గిట్లా ఏదో పెద్ద పింఛన్ నిలబెట్టినావు. ఏ అనిల్, ఏమనుకుంటున్నావు? ఏం మాట్లాడుతున్నావు?
మాకేమైనా పని లేక మీ ఇంటికి వచ్చినామా? ఓహో, మీ ఇంటికాడ పని ఉన్నాక కూడా మా ఇంటికాడ పని చేయడానికి వచ్చారా ఏంది? చెప్పవేందే ఎవరు వీళ్ళంతా? ఇంటి కూడా ఎందుకు నిలబెట్టుకున్నావు? అన్నా మీ పెళ్ళం కడిగితే ఏం చెప్తుంది గానీ భలే అడిగావు అమ్మా. ఒక గ్యాస్ సిలిండర్ అన్నా, జటాపటారాని ఇంటికి వెళ్ళి చికెన్ వండుకొని తినాలన్నా. ఏందే పీసీ దయ్యం, గ్యాస్ సిలిండర్ కావాలా? చికెన్ కూడా తింటావు? ఇంటికి పోయి ఖాళీ సిలిండర్ తీసుకురాపో, నింపుతా. ఎచ్చి నువ్వు ఎట్లా నింపుతావన్నా? ఆడికెళ్ళి తేలే. అది పోరి ఎడమ చేతితో అవతల ఇసిరేస్తా. ఏయ్ సపోర్ట్ చేయవేందే పోరి, ఎవరు వీళ్ళంతా ఎందుకు మన ఇంటికాడికి వచ్చిర్రు? ఏం పంచాయతీ పెట్టుకుంటారు? ఓ బావా, అక్క మా దగ్గర మనిషికి 2000 తీసుకున్నది గ్యాస్ సిలిండర్ ఇప్పిస్తా అని. నువ్వు డబ్బునిస్తే మేము ఇంటికి పోతాం. మీ దగ్గర కూడా తీసుకుందా? అవునే, మీ దగ్గర కూడా తీసుకుందా? అవునే, నా దగ్గర 2000 తీసుకుంది. నా దగ్గర కూడా 2000 తీసుకుంది. అవునా? ఏ సపోర్ట్ చేస్తలేవు? వీళ్ళందరి దగ్గర 2000 తీసుకున్నావా గ్యాస్ సిలిండర్ ఇప్పిస్తాని? అవును తీసుకున్నా, అర్థమైందిగా. మనిషికి ఒక సిలిండర్ ఇచ్చేసే వెళ్ళిపోతారు. ఏందే ఇచ్చేది మనిషికి ఒక సిలిండరు? నేను మా సిలిండర్ కంపెనీ ఓనర్ అనుకుంటున్నావా? నేను అలా పని చేస్తేనే ఆటో నడుపుకుంటూ ఇంటింటికి మనిషికి ఒకటి వేసి వస్తే అర్థమవుతుందా? నేను కూడా అదే ఉద్దేశంతో తీసుకున్నా. మనిషికి ఒక సిలిండర్ ఇచ్చేసే వెళ్ళిపోతారు. ఇచ్చేయండి సార్, బెయిల్ ఇచ్చేయండి. బెయిల్ అంటే ఇవ్వండి రా. ఏంది ఇచ్చేయాలనా? వెళ్ళిపోతారా? సిలిండర్ కంపెనీ నీ అయ్యమ్మ కూడా అనుకుంటావా? లేకపోతే నా తాత మిండి అనుకుంటావా? ఓదిక్కడ గ్యాస్ కంపెనీలో సిలిండర్ దొరక ఒక్కోటి కొట్టుకొని వస్తారు. అంగిలు మొత్తం సిటిపోయేటట్టు గుంజుకొని పోతారు. అర్థమవుతుందా? 2000 తీసుకుందాట ఇది. ఇగో అనిల్, మీరిద్దరు తర్వాత పంచాయతీ పెట్టుకోర్రి. మాకైతే ముందు సిలిండర్ ఇచ్చి పంపిర్రి. మేము ఇంటికి పోయి వంట చేసుకోవాలి. ఆ కట్టెల పొయ్యి మీద ఉండలేక చస్తున్నాం మేము. నడమండి ఏందమ్మా నాటకం? నేను ఇవ్వనా పైసలు? ఏదైనా చిన్నప్పటి నుంచి గాస్ పొయ్యి మీద వంట చేసినట్టే చేస్తుంది. కట్టెల పొయ్యి మీద ఉండలేక వస్తున్నామని. ఎట్లన్నా వేసుకుంటాం. మేము పైసలు ఇచ్చినాంగా, సిలిండర్ ఇచ్చి పంపిర్రి. ఏంది అట్లున్నారు? అడగరా? ఎందుకు అడగాం? వీలైతే సిలిండర్ ఎక్కువని ఈ రోజు 2000కి 10,000 వసూలు వేసుకొస్తా నేనైతే. పన్ను అని 10,000 వసూలు చేస్తావు. అలా సిలిండర్ దొరుకుతలేవా అంటే? దొరుకుతలేవానే, సిలిండర్కి 1000 రూపాయలు అయితే 2000 ఇచ్చినాం. కాదే, సిలిండర్కు బుక్ చేస్తే 1000 రూపాయలు నా చేతిలో నేనే ఇస్తున్నా అందరికి. నువ్వు వీళ్ళ దగ్గర 2000 ఎట్లా తీసుకున్నావే? అంటే బ్లాక్లా కదా, అందుకే 2000. బ్లాక్ బిజినెసా? ఏయ్ మీరు ఎవరికి ఇచ్చారు? నీ పెళ్ళానికే ఇచ్చినాం. దాన్ని అడుకోరు. ఇగో మౌనిక, నువ్వేం చేస్తావో తెలియదు, నాకైతే గ్యాస్ కావాలి. ఏం చేస్తావో తెలియదు, నాకు కూడా గ్యాస్ కావాలి. నమ్మి నేను 2000 ఇచ్చిన, ఏం చేసావో నాకు తెలియదు. ఖచ్చితంగా తీసుకురా. ఇగో వాళ్ళందరికి ఇచ్చిన కూడా నాకైతే గ్యాస్ కావాలి. ఏంటే మీరు అసలు మనుషులా కుక్కలా అట్లా మొత్తుకుంటున్నారు? చూసినావా శ్రావణి, దీనికి మనం పైసలు ఇచ్చింది పోయింది, ఇంకా మనల్నే కుక్కలు అంటుంది ఇది. వదినేవని కూడా గ్యాస్ ఎక్కుతే ఒంగబెట్టి గుద్దుతా చెప్తున్నా. ఏందమ్మా శ్రావణి, ఎట్లా పడితే అట్నే మాట్లాడతాను? ఆఫ్టర్ ఆల్ గ్యాస్ కోసం. అవునక్క, మాట్లాడతాం. ఆఫ్టర్ ఆల్ గ్యాస్ అంటున్నావు. ఇప్పుడు మనుషుల కంటే మాకు గ్యాసే ముఖ్యం. దయచేసి నన్ను చంపేయండి ప్లీజ్. హో అవునాయే, రేపో మాపో మీ గ్యాస్ మీ అందరికి పడేద్దాంపో. ఎట్లాగో నా మొగుడు గ్యాస్ కంపెనీలో పని చేస్తాడాయే. ఇంటికాడికి వచ్చి పడేసాం పోరి. ఏడికే పోయేది? గ్యాస్ ఇచ్చేదాకా ఇడికేం కదలేదా లేదు. గ్యాస్ అన్నీ లేకపోతే పైసలన్నీ. నాకైతే పైసలు వద్ద ఏమద్దు, నాకు గ్యాసే కావాలి. అవును, గ్యాస్ ఇచ్చేదాకా ఇడికేసి కదలం మేము. అవ్వో ఈ బిడ్షర్ట్ లేనేలేవుగా. ఆగురి, నా మొగండి కాల్లో ఎల్లో బట్టి మీకు గ్యాస్ ఇప్పిస్తా. ఇట్లా కలిగినామే నాకు రాక్షసులు లెక్క. అబ్బో, నీకు పైసలు ఇవ్వాలి, మళ్ళీ మేమే రాక్షసులు కావాలా? అవ్వో ఈ కర్ర చూడు రాదు. అబ్బో, ఈమె పెద్ద ఎర్రగున్నట్టు, ఎర్ర చీర కట్టంగానే ఎర్రగున్నట్టు మురిసిపోతుంది పెద్ద. అనిలు, ఏంటి జన మనిషికి గ్యాస్ వాళ్ళ మోకాన పడే రాదు.
జర మా అయ్య కానీ పుణ్యం ఉంటుంది. ఏయ్, నువ్వు మనిషివా కాడితే అవి నా బిస్కెట్లా మనిషికోటి వాళ్ళ ముఖానికి పడేయడానికి గ్యాసే మన ఊళ్ళో దొరకలేదు. పక్క దేశం నుంచి మనకు రావాలి, ఆపేసిర్రు. అవ్వ ఏం చేయమంటావు? నేను పోయి తీసుకురావాలా లేకపోతే నువ్వు పోయి తీసుకురా? పోయే పో. ఆయన పక్క దేశమే కదా, నువ్వు పోయి తీసుకురాపరాదు. నన్ను పొమ్మంటూ ఆడదాన్ని అది పక్క దేశమే, పక్కూరు కాదు. అయితే ఏంది? నువ్వు పోతీయరా చెప్పు మరి, నేను పోయేత్తా. ఏయ్ ఎవతురా అదే పో, తునక అవుతావు. అప్ప వేసినట్టు చేస్తారు. వీళ్ళు ఇంకా దానికంటే అద్మానం చేసేటట్టున్నారు. జర ఎట్లయినా గ్యాస్ చెప్పి అయ్యా. అయ్యి మళ్ళీ అదే మాట అంటావు. గ్యాస్ దొరకలేదంటే పో, అలా చేతిలో తన్నులు తినిపో. ఎందుకు తీసుకున్నావు? 2,000 కక్కుర్తిదానా? గదే కకృతి పడి తీసుకున్నా. నువ్వేదో పెద్ద పీక్ పడేస్తావని. దీన్ని ముట్టుకుంటే మసి, పట్టుకుంటే నాశనం. ఊలేదు ఆలేదు, ఏదో ఒకటి చెప్పి వాళ్ళని పంపి అయ్యా జరా. అయిపోయిందా లేదా మీ మొగుడు పిల్లల ముచ్చట? మాకు గ్యాస్ ఇవ్వండి అంటే మీరిద్దరు ముచ్చట పెట్టుకుంటారు. అయిపోయింది. మీరు మంచిగానే ఊరు, ఇది మంచిగానే ఉంది. కాదు గ్యాస్ ఇస్తారనగానే ఇక మీరు ఎగబడి వచ్చి పైసలు ఇచ్చడేనా? ఒక పని చేయర్రి, అందరు కలిసి మీరు బుక్ చేసుకోర్రి, మీ పైసలు మీకు ఇచ్చేస్తాం. కానీ మాకు గ్యాస్ పైసలు బుక్ చేసుకుంటే మళ్ళీ నేను తప్పని ఏదో ఒకటి వాళ్ళ ఆఫీస్ వాళ్ళతో మాట్లాడి మీ అందరికి గ్యాస్ లేపిస్తా. బుక్ చేసుకుంటే అసలు లేకపోతే రాదు. సరే బుక్ చేసుకుంటాం కానీ గ్యాస్ అయితే వేసిపోతావు కదా. పొర్రి గ్యాస్ కూడా ఇంటికి వస్తుంది. ఇక నేనే వేసుకొస్తా పొర్రి, పాటలు వచ్చేటప్పుడు. మళ్ళీ వేయలేవు అనుకో, నీ పని చెప్తున్నా. నడు రేపు పోదాం. అన్న నాకు కూడా వేసేసి రేపు డబ్బులు ఇచ్చేస్తా. చేస్తాడు తీద్దా. ఏయ్ ఇంకా నడు, నడుపు నడు. అసలు 2,000 వేసుకుంటా పొర్రిగా.